అసోసియేషన్ వాళ్ళు కూడా మీ అందరికీ సపోర్ట్గా రమ్మని చెప్పారు. సో మేము మా ఎల్ఐసీలో ఫెడరేషన్లో వాళ్ళందరూ మాకు మాలో నూతన ఉత్తేజాన్ని నింపారు. మాలో పెన్షన్ ఎంపీఎస్ అటువంటిది సాధించి నెక్స్ట్ ద్వారా మేము కూడా రిటైర్ అయ్యే ముందు వెళ్తాం కాబట్టి మా తరఫు నుంచి కూడా మద్దతు ఉంటుంది. థ్యాంక్ యూ కాబట్టి మీరు వచ్చినందుకు जिंदाबाद 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 we demand UFBU जिंदाबाद 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 we demand 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 ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ తరపు నుంచి 8 లక్షల బ్యాంక్ కార్మికులందరూ కలిసి ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలిపించారు. అందులో ముఖ్యమైన ఎజెండా ఏంటంటే 5 రోజుల పనిదినం. 5 రోజుల పనిదినం అనేది మా హక్కు. ఆ హక్కులో భాగంగానే 2015లో చర్చల పరంగా 2 రోజులు ఇచ్చారు, 2 శనివారాలు ఇచ్చారు. అందులో ఒక హాఫ్ డేలు ఉండే దాన్ని ఫుల్ డే చేశారు. దాని తర్వాత 1 ఇయర్కు 2 ఇయర్కి ఇస్తా అన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. చర్చల ఫలితంగా ముందుకు దాటవేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ జరిగిన స్ట్రైక్ సమ్మెను కూడా వాళ్ళ ప్రభుత్వం చర్చలు చేయడం వల్ల వాళ్ళ దాన్ని పోస్ట్పోన్ చేశాము. అయినా కానీ స్పందించలేదు. కనుక నాయకులకు కార్మికులకు చివరి అస్త్రం అనేది సమ్మె. సో అన్ని రకాలుగా మేము రకరకాల కార్యక్రమాలు జరిపాము. అందులో ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల చివరికి ఈ దేశవ్యాప్త సమ్మె పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందులో ఈ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఈ న్యాయపరమైన కోరికను అర్థం చేసుకొని మాకు సహకరించాల్సిందిగా మీ ద్వారా కూడా ప్రభుత్వానికి మా విన్నపాలు తెలియజేసి 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మీడియా ద్వారా వాళ్లకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే 4 రోజులు సెలవులు ఉన్నా మళ్ళీ 5వ రోజు అంతకన్నా ఎక్కువ పని ఎలా ఉంటుంది. మా ఒక్కరోజు వేతనాన్ని కోల్పోతూ మేము చేస్తున్నాను. మా బాధ అర్థం చేసుకోండి. ఇందులో చూశారు మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి పోరాడుతున్నారు. ఇంతమంది కలిసి పోరాటంలో అర్థమైందంటే అది న్యాయపరమైన కోరిక. సో దాన్ని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. కామ్రేడ్ ఎంవి రమేష్, యూఏపీ కన్వీనర్. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు రాజా, ఏఐబిఏసిసి మెంబర్. ఈ రోజున యూఎఫ్బియు తరఫున న్యాయమైన మాకున్న ఏకైక ఒక డిమాండ్తో మేము ముందుకు రావడం జరిగింది. అదే 5 డే బ్యాంకింగ్. ఎట్లాగో ఇప్పుడు 2 రోజులు సాటర్డే సెలవు దినాలుగా ఉన్నాయి. మనకు ఐబీఏ ఇచ్చిన మనకి ఇంతకుముందు బైపార్టెడ్లో చెప్పిన విధంగా మిగిలిన ఆ 2 రోజులు కూడా సెలవు దినాలుగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నాము. మాకు 10 to 5 బ్యాంకింగ్ అవర్స్. మేము ఏ బ్యాంకు కూడా ఈరోజు చెప్పిన టైమింగ్స్లో క్లోజ్ చేసుకొని వెళ్ళే పరిస్థితులు ఇవాళ రేపు లేవు. సో మాకు ఎంప్లాయీస్కి విపరీతంగా స్ట్రెస్ అవుతుంది. మా ఫ్యామిలీస్తో మేము టైం స్పెండ్ చేయలేకపోతున్నాము. అదే మా ముఖ్య డిమాండ్గా. అట్లాగే దీనివల్ల మేము అందించే సేవలలో కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. మేము ఈ న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో మేము ఇంతకుముందు అడిగిన ఆ 5 days కంప్లీట్ 5 డే బ్యాంకింగ్ ఇవ్వడం వల్ల ఇది ప్రజలకు కూడా ఉపయోగకరమే. మాకే కాదు, మాకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, మా ఆరోగ్యం పైన ఇది చేయడానికి. ఎందుకంటే మిగిలిన రోజులలో ఖచ్చితంగా మా మీద ఫుల్ వర్క్ స్ట్రెస్ అవుతోంది. ఇంతకు ముందులాగా బ్యాంకింగ్ అన్నది లోన్స్ ఇవ్వడము లేదా డిపాజిట్ మొబిలైజ్ చేయడం అనే దానికి రిస్ట్రిక్ట్ అవ్వట్లేదు. రోజుకి ఎంప్లాయీ మీద టార్గెట్స్ చెప్తూ ఆఫీసర్స్ మీద ప్రతి ఒక్కరి మీద ఈ విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నాం మేము. ఖచ్చితంగా మాకు 5 డే బ్యాంకింగ్ కావాలి అని ఎంప్లాయీస్కి స్ట్రెస్ తగ్గడానికి, అట్లాగే ప్రజలకి మా తరఫున మంచి ఫెసిలిటీస్ అందించడానికి అడుగుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు యూబీయూ పిలుపు మేరకు మేము నిజామాబాద్ పట్టణంలో మరియు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఆల్ ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు సమ్మెలోకి దిగడం జరిగింది. మేము 2015 నుంచి మా చిరకాల వాంఛ అయినటువంటి 5 రోజుల పనిదినం గురించి మేము గవర్నమెంట్ను కానీ ఇటు ఐబీఐని కానీ అడుగుతూనే ఉన్నాము.
2015లో 2 శనివారాలు మాకు హాలిడేగా ప్రకటించడం జరిగింది. తర్వాత 2022లో జరిగినటువంటి బైపర్టేట్ సెటిల్మెంట్లో మాకు 5 రోజులు పని దినాలు ఇస్తాము అంటేనే మేము వేజ్ రివిజన్కి ఒప్పుకుంటాము అని అంటే దాంట్లో క్లాస్ పెట్టేసి మన డిఎఫ్ఎస్ కానీ మన సెంట్రల్ లేబర్ కమిషన్ కానీ ఆ క్లాస్ పెట్టేసి గవర్నమెంట్కి పంపిస్తే మేము దానికి సానుకూలంగా స్పందించి మేము వేజ్ రివిజన్ మీద సైన్ చేయడం జరిగింది. తదనంతరం మామూలుగా మార్చి 25, 26 రోజుల్లో తలపెట్టినటువంటి 5 డే బ్యాంకింగ్ గురించి సమ్మె మాకు సిఎల్సి మధ్యవర్తిత్వం వహించి మేము గవర్నమెంట్ నుంచి సానుకూల స్పందన ఇప్పిస్తామని చెప్పి మాతో సమ్మె విరమించడం జరిగింది. కానీ దాని తర్వాత ఎటువంటి పురోగతి లేకపోవడం మూలాన ఈ రోజున మేము గత నెల రోజులుగా డిఫరెంట్ యాజిటేషన్ చేస్తున్నాము. దాంట్లో ట్విట్టర్ క్యాంపెయిన్ కూడా చేశాము. ట్విట్టర్ క్యాంపెయిన్లో ట్రెండింగ్లో మేము ఆల్రెడీ 9 lakhs ట్వీట్ తోటి ఫైనాన్స్ ఆఫ్ మినిస్టర్ డిఎఫ్ఎస్కి మా నిరసన తెలియజేశాము. దానిలో భాగంగానే మొన్న 22వ తారీఖు నాడు నగరంలో పెద్ద శాంతి ర్యాలీ నిర్వహించాము. దానికి దగ్గరగా 450 మంది పార్టిసిపెంట్స్, కామ్రేడ్స్ వివిధ బ్యాంకుల నుంచి పాల్గొన్నారు. అలానే ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. కావున ఈ సమ్మెలో మేము ఎంతగా పాల్గొంటున్నామో అలానే ప్రజలు కూడా మాకు సమ్మెకు మద్దతు ఇచ్చి పూర్తి మద్దతు తెలిపినందుకు మేము మా యూఎఫ్బియు తరపున నిజామాబాద్ యూనిట్ తరపున ఐబాక్ కన్వీనర్గా రాజు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.